వెల్కమ్ టు 1TV న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గిరిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శివకేశవుల క్షేత్రంలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో నిర్వహించే దైవ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతుల పర్యవేక్షణలో శ్రీరామ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత మహోత్సవం నిర్వహించారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు, నెహ్రూ కుమార్తె తోట సునీత, సర్వారాయుడు దంపతులు పీటలపై కూర్చుని వ్రత మహోత్సవాన్ని నిర్వహించారు. 700 మంది దంపతులు సామూహిక వ్రతాలు నిర్వహించారు. వచ్చిన భక్తులందరికీ అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం ప్యాకెట్స్ పంపిణీ చేశారు. సాయంత్రం రమ సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండేందుకు లోక కళ్యాణార్థం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కూటమి నాయకులు, అన్నవరం దేవస్థానం వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. ఎవరికి వారే మీ ప్రదేశాల్లో ఉండి లేచి నిలబడి నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామి వారికి మంత్ర పుష్పం జరుగుతోంది, దండం పెట్టుకోండి. ఓం ధాతా పురస్తాద్యముదాజహారా విద్వానమృతయ భవతి సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణగం హరిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతం శివమచ్యుతం అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః ఆత్మకోశ ప్రతీకాశతం హృదయం చాప్యధోముఖం జ్వాలమాలాకులం భాతి. మహాశివరాత్రిని పురస్కరించుకుని కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక పూసలవాడలో ముందస్తుగా గజల పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ పట్టణాధ్యక్షులు రంగా బాలరాజు యాదవ్ సహకారంతో స్థానిక యూత్ నాయకుల సారథ్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ శిష్యుల బృందంచే కోలాటాన్ని ప్రదర్శించి భక్తులను రంజింపజేశారు. అనంతరం 15వ వార్డు ఇన్ఛార్జ్ తంగా బాలరాజు యాదవ్ మాట్లాడుతూ ప్రజల సుఖ సంతోషాలతో జీవించాలని, ప్రతి సంవత్సరం ఆ మహాశివునికి పూజా కార్యక్రమాలు ముందస్తుగా మొదలు పెడతామని, అందులో భాగంగా ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు తంగా బాలకృష్ణ యాదవ్, సంఘం వాలమురళి, కృష్ణ యాదవ్ మరియు మిత్ర బృందం, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఆ మహాశివునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంబంధించిన మన 15, 12 వార్డు సంబంధించిన పిల్లలందరూ బాగా నేర్చుకుని అది అనే అబ్బాయి బాగా దేవుడు నేర్పించి సక్సెస్ చేసిన ప్రోగ్రాన్ని దానికి 3 నెలల నుంచి స్టార్ట్ అయింది ప్రోగ్రాము. ఈ 3 నెలల నుంచి ప్రతిరోజు 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 9-9:30 వరకు ప్రోగ్రామ్ చేస్తుంది. పిల్లలంతా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట టాక్సీ డ్రైవర్లు ధర్నా చేశారు. సేఫ్టీ డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లు మాట్లాడుతూ వైట్ బోర్డు వాహన యజమానులు ప్రయాణికులను ఎక్కించుకుని ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారన్నారు. కర్నూలు బళ్ళారి చౌరస్తా వద్ద ఎక్కువ సంఖ్యలో వైట్ బోర్డు వాహనదారులు హైదరాబాద్కు ప్రయాణికులను తీసుకుని పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు తెలిపారు. రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించి వైట్ బోర్డు యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు పెద్దలకి కొన్ని రోజులుగా కర్నూలులో ఉండే ఓనర్ కమ్ డ్రైవర్లు అయితేనేమి ట్రావెల్స్ వాళ్ళు అయితేనేమి ఈ బాడుగల సమస్యలతో చాలా సతమతం అవుతూ ఉంటారు. ఎందువల్ల అంటే ఈ బయట రాష్ట్రాలు అయితేనేమి బయట జిల్లాల నుంచి వచ్చి ప్యాసింజర్ల రూపాల ద్వారా టికెట్ల రూపాల ద్వారా ప్యాసింజర్లు వేసుకొని పోతూ ఉంటారు. దీనివల్ల మన కర్నూలులో నివసించే ఓనర్ కమ్ డ్రైవర్లు, ఓనర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, ట్యాక్సీ ఓనర్ ట్రావెల్స్ వాళ్ళు
జీవితాలు చిన్న భిన్నం. గవర్నమెంట్ ఆఫీసులో పెట్టినటువంటి కార్లకు ట్యాక్సీలు కట్టుకొని డ్రైవర్లని జీవనోపాధి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. వాటిని కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మా యొక్క డిమాండ్ అండి. కర్నూలులో ఉండేటువంటి డ్రైవర్స్ కానీ డ్రైవర్ కమ్ ఓనర్స్ కానీ వీరందరూ చాలా నష్టపోతున్నారు. సెల్ఫ్ డ్రైవ్స్, బ్లాబ్లాలు, అలాగే ప్యాసింజర్ పనులను నివారించి మాకు తగిన న్యాయం చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ యాదవ్, శ్రీ సాయి ట్రావెల్స్, కర్నూలు అండి. చేసుకోనికి మనకి రాదు. మనం అక్కడ నిలబెట్టామంటే మన బండి తాళాలు తీసుకుంటారు. బట్ ఏమంటే అందువల్లే ట్రావెల్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. బాడిగా లేక, డ్రైవర్లకి ఉపాధి లేక, డ్రైవర్లకు ఉపాధి లేదు. ఎందుకంటే ట్రావెల్స్లో బండ్లు బయటికి ట్రావెల్స్ పోతేనే కదా డ్రైవర్లకు ఉపాధి ఉండేది. అందుకే డ్రైవర్లకి ఉపాధి లేదు. ట్రావెల్స్ దగ్గర క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ వాళ్ళ జీవితాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. ఒక్కొక్కరికి 2 ఆడపిల్లలు ఉంటారు, ఒక్కొక్కరు 3 ఆడపిల్లలు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలని గవర్నమెంట్ కూడా చెప్తున్నాము. మన డిమాండ్ ఏం లేనా, వైట్ బోర్డులు తీసేయాలా, ఎల్లో బోర్డు చేసేయాలా. డిటీసీ గారికి, ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి వాళ్ళకి ఏం చెప్పాడమంటే వైట్ బోర్డులు కనపడితే ప్యాసింజర్ రూపంలో తిప్పుతున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహాయక సహకారాలు రైతాంగం సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఏఎంసీ మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఆదివారం హైదరాబాద్లోని ఐసీఏఆర్ భారతీయ వరి పరిశోధనా సంస్థ సౌజన్యంతో ఎస్సీ సబ్ క్లాన్కు సంబంధించి 28 లక్షల విలువ గల బ్యాటరీ స్ప్రేయర్లను అందజేసే కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ జుత్తిక నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉండి నియోజకవర్గానికి చెందిన 400 మంది ఎస్సీ రైతులకు స్ప్రేయర్లను అందజేశారు. బ్యాటరీ స్ప్రేయర్ని వారికి అందించడం చాలా చాలా సంతోషించిన విషయం. వారికి అడుగు వర్గాల వారికి, కూలీ పనిచేసిన వారికి, రైతు పొలంలో పనిచేసిన వారికి ఈ స్ప్రేయర్స్ అనేవి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే అక్కడి నుంచి అడిగితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది అని వారి నెంబర్ ఇచ్చి నన్ను మాట్లాడమంటే నేను ఇమీడియట్ గా ప్రసాద్ బాబు గారితో మాట్లాడతాం. ఆయన తప్పకుండా చేద్దామంటే నేను మన ప్రతాప్ వెంకటేశ్వరరావుతో మాట్లాడి ఇమీడియట్ గా మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, మనం ముందే మేల్కొనకపోతే ఆ ఉన్న కొద్ది పరికరాలు వేరే నియోజకవర్గాలకి వెళ్ళొచ్చు. సో కాబట్టి మనం అది వాడుకోవాలి అని చెప్పిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కార్మికులకు మొండి చేయి చూపించారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2 గంటల పాటు ప్రవేశపెట్టిన బిల్లులో కార్మికులకు ఏమాత్రం ఉపయోగం లేదని, ముఖ్యంగా అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం పథకం వారికి ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం లేదని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి కార్మికులకు ఐసీడీఎస్, ఆశా వర్కర్లకు భరోసా కల్పించాలన్నారు. కనీస వేతనం లేదని, ఒక పక్క నిత్యావసర ధరలు పైకెళ్తుంటే కనీస వేతనం ఇవ్వలేని దుర్భర స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఏపీ అంగన్వాడీ జిల్లా కార్యదర్శి కళ్యాణి దానికొండ శ్రీనివాస్ విమర్శించారు. అనంతరం ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండి తహసీల్దార్ ఆఫీస్ వద్ద బడ్జెట్ నమూనా పత్రాలకు నిప్పంటించారు. ఈ బడ్జెట్ చూస్తే స్కీమ్ వర్కర్స్ అయినటువంటి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం ఇలా ఏ ఒక్కరికి కూడా మొండి చేయి చూపించినటువంటి బడ్జెట్టే చూస్తూ ఉన్నాము. నిధులు ఏ మాత్రం కూడా పెంపుదల లేదు. అధికారంలోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్క కార్మికుడికి ₹1 పెంచిన పాపాన ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. మరి స్కీమ్ వర్కర్స్ చాలీ వేతనాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక మార్లు నిరసన ద్వారా తమ యొక్క గోడును విన్నవించారు. ఈ బడ్జెట్లో కూడా స్కీమ్ వర్కర్స్కి మొండి చేయ చూపించారు. 2.0 అని చెప్పి పెద్ద ఎత్తున అట్టహాసంగా ప్రవేశపెట్టారు. మరి ఏది 2.0కి ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపేది? డిజిటలైజేషన్ అంగన్వాడీ సెంటర్లు అన్నారు. ఏది డిజిటలైజేషన్కి కేటాయింపులు? మరి పోషణ పక్కవాడికి ఏది కేటాయింపులు? ఈరోజు పెరిగిన ధరలతో ఒక పక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి జీతాల పెంపుదల గురించి ఊసేలేదు. ఈరోజు ఇబ్బందులు ఒక ప్రక్క. మరి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్వాడీలకు మొండి చేయి చూపించడం అంటే చాలా విడ్డూరకరం.
ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామంలో నేడు షిరిడి సాయిబాబా ఆలయంలో 12వ వార్షికోత్సవ వేడుకలకు గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. ఉదయం 6:30 అక్కిరెడ్డిగూడెంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి చేరుకున్న మంత్రి కొలుసు పార్థసారథికి ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రిని శాలువాతో పుష్పగుచ్చాలతో సన్మానించారు. అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముసునూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రఘుబాబు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని కార్తీక్ వైన్ షాప్ వద్ద మద్యం విషయంలో గొడవ చోటు చేసుకుంది. షాపు యజమాని విష్ణువర్ధన్ రెడ్డి రామిరెడ్డి అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. దాడి జరిగిన అనంతరం తన బంధువులతో కలిసి పట్టణంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద షాపు యజమాని విష్ణువర్ధన్ రెడ్డిపై రామిరెడ్డి ప్రతిదాడికి దిగాడు. పరస్పర దాడులు చేసుకున్నారు. ఇరువురికి రక్తగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. గాయపడిన ఇరువురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని తిరువూరు బస్టాండ్ సమీపంలో యువతిపై కత్తితో దాడి చేశారు. పొలపాక నవ్య అనే యువతిపై బండారు సురేష్ దాడి చేసినట్లు సమాచారం. దాడిలో గాయపడిన నవ్యను స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనా సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు నవ్య తెలిపిన వివరాల ప్రకారం గతంలో ఇద్దరు ప్రేమించుకున్నారని, అయితే పెద్దల సమస్యను పరిష్కరించుకుని దూరంగా ఉంటున్నామని తెలిపింది. కానీ ఇటీవల సురేష్ మళ్లీ వేధింపులకు పాల్పడుతూ గతంలో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. తనను బెదిరిస్తూ మళ్లీ దగ్గరకు రావాలని ఒత్తిడి తెస్తున్నాడని, దాడి చేసిన సురేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరింది బాధితురాలు. ఈ ఘటనపై సిపిడిఓపి విజయ్ కుమారి మాట్లాడుతూ దాడికి గురైన యువతిని పరామర్శించి దాడికి తగిన కారణాలను తెలుసుకొని బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. క్యాస్ట్ గురించి మాట్లాడడం ఇలా చేశాడు. నాకైతే ఇష్టం లేదని చెప్పాను. నేను వదిలిపెట్టకుండా ఎలా పడితే అలా ఫాలో అవ్వడం, ఎలా పడితే అలా అల్లరి చేయడం ఇలాంటి చేశాడు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు పట్టించుకోవట్లేదని ఇంక నేను మా వాళ్ళతో మాట్లాడతామని నిన్న సాయంత్రం 4 నుంచి 5 లోపల మా మావయ్య ఇంటికి నేను హనుమంతగూడెం వెళ్ళొచ్చాను. హనుమంతగూడెం వచ్చిన తర్వాత మా మావయ్య ఇంటికి వెళ్తుంటే తను ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఎవరితో ఇలా రాంగ్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే హాస్పిటల్కి రావడం జరిగింది. నవ్యాను ఒక 5 సంవత్సరాలుగా ఒక అతను వేధిస్తూ ఉన్నాడని తెలియవచ్చింది మాకు విషయము. ఆ అమ్మాయిని నిన్న అనుకోకుండా అతను కత్తితో దాడి చేయడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నవ్య పొజిషన్ బాగానే ఉంది. అయినా కానీ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫర్దర్ గా ఈ రిపోర్ట్ నేను పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫర్దర్ స్టెప్. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.